హిందూ సమాజం కానీ ఏ సమాజం కానీ ఏదైనా కానీ దాన్ని చెడ్డదారిలో తీసుకెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక అస్త్రం అనేది ఉంటుంది, వానికి వినాశం అనేది ఉంటుంది. అందుకే ఇప్పుడు వాని మొత్తం బయటకు వచ్చేసింది, ఇంకా కూడా రావాలి. బట్ వాని జాగాలో రేపు పొద్దున ఇంకో లేడీస్ రావచ్చు, బాయ్స్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే వాడు లేడీస్ కాదు, బాయ్స్ కాదు, ట్రాన్స్ కమిటీ కాదు, ఒక జోగిని కూడా కాదు. ఎందుకంటే మీ బాయ్స్ చెప్పుకుంటే వీడు బాయ్ కాదు, వీడు చిల్లర పనులు చేసినందుకు వీడికి ఇన్ఫెక్షన్ అయినందుకు ఆపరేషన్ అయింది అన్నారు. ఆపరేషన్ అనేది ఒక దేనికి చేసుకుంటారు? ఆపరేషన్ అనేది అంటే ట్రాన్స్ వాళ్ళు కానీ జోగిని కానీ ఎవరన్నా కానీ వాళ్ళ హార్మోన్స్ చేంజ్ ఉంటే ఫీలింగ్స్ వేరేలాగా ఉన్నప్పుడు మనకెందుకు ఈ ప్రైవేట్ పార్ట్స్ ఉంటే బెస్ట్ కదా అని అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టం ఉంటుంది, అది చేయించుకోవచ్చు, చేయించుకోకపోవచ్చు. ట్రాన్స్ అన్నా చేయించుకోవాలని రూల్స్ ఉండవు, జోగిని అన్నా చేయించుకోవాలి రూల్స్ ఉండవు, ఎవరు ఉండవు. వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పద్ధతి వాళ్ళ ప్రకారంగా నడవాలి కాబట్టి వాళ్ళు నడుస్తారు. వీడు అన్నిటినీ వాడుకున్నాడు, బాయ్ అని కొన్ని రోజులు వాడుకున్నాడు, మళ్ళా ఒక అఘోరి మాత అని వాడుకున్నాడు, మళ్ళీ తర్వాత ట్రాన్స్ అని చెప్పి కమిటీలో వాడుకున్నాడు. అట్లా ఎంతమంది పేర్లు తెచ్చి వాడుకున్నాడు. అది నెక్స్ట్ నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఇప్పుడు వీడికి జైలుకి తీసుకెళ్తుంటే వీడి ఫేస్లోనే మీరు చూడండి, నేనేం చెప్పాను, మీరు ఆల్రెడీ ఫోన్లో కానీ టీవీలో కానీ చూడండి లైవ్లో, తనకు హ్యాపీగా జైలుకి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. ఏదో 100 కోట్ల ప్రాపర్ చేతికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ విధంగా వాడు వెళ్తున్నాడు.